మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం జాబ్ విషయంలోనే చూస్తాం. చాలా మంది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తారు జాబ్ కోసం, కానీ అది రాదు. లైక్ వీసా ప్రాసెస్ కానీ ఏ పనైనా చేసినప్పుడు ఆ పని జరగకపోగా అడ్డంకులు ఎక్కువ వస్తాయి. అలా జరగడానికి కారణం ఏంటి గురువుగారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నాను, మన బుద్ధి, మన ఆలోచన విధానం ఇవన్నీ కూడా ముఖ్యంగా మన జాతక స్థితిని అనుసరిస్తూ ఉంటాయి తప్పనిసరిగా. గ్రహాలు ఉండేటువంటి సమయాన్ని బట్టే మనకు ఉండేటువంటి ఉద్యోగ యోగం కావచ్చు. ఏమీ చదువుకున్న వాడు కూడా అందలాలెక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని పిహెచ్డీలు చేసి, పీజీలు చేసి దరిద్రం అనుభవిస్తూ ఉద్యోగాలు లేక పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వ్యక్తిని కూడా చూస్తూనే ఉన్నాం మనం చాలా మంది. వీళ్ళందరికీ నిజంగా ఏంటి అంటే కేవలం పూర్వజన్మ సుకృతం, అలాగే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఏదైనా బాగా చదువుకున్నవాడు చిన్న ఉద్యోగం చేయడానికి సిద్ధపడ్డు. కానీ అసలు జ్ఞానం కలిగినటువంటి వాడు కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తాడు గ్యారంటీ. అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు అన్న, సీఎంకి అన్ని విషయాలు తెలిస్తేనే సీఎం అవుతాడు. విద్యా వ్యవస్థలు, హోమ్ మినిస్టర్, లేదంటే ఈ పరిశ్రమలు, వ్యవసాయం, గ్రామ పంచాయతీ, అన్ని రకాల వ్యవస్థలు తెలిసిన వాడు మాత్రమే ముఖ్యమైనటువంటి స్థానంలో ఉంటాడు. వాడు మాత్రమే లీడర్ అవుతున్నాడు. అవునా? లేకపోతే ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి వాడు మాత్రమే దానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే లీడర్లు అవుతున్నారు. ఇంకా కొంతమంది ఐఏఎస్ చదివినటువంటి వాళ్ళు, కలెక్టర్లు, వీళ్ళు కూడా ఈ మినిస్టర్స్ దగ్గరే ఉంటారు. అవునా? వీళ్ళ తర్వాతనే వాళ్ళు అవుతున్నారు. ఐఏఎస్లు కూడా మినిస్టర్స్ తర్వాతనే అవుతున్నారు. మరి ఐఏఎస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ? ఏమి సరిగా చదువుకోకపోయినా వీళ్ళు చేసినటువంటి యుద్ధం ద్వారా వీళ్ళు మినిస్ట్రీ పొందడం ఎట్లా? అవునా? అంటే ఇక్కడ కేవలం ఏంటంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, జాబ్ కావచ్చు, చేస్తున్న దాంట్లో ఉన్నతమైనటువంటి స్థితి రావటం కావచ్చు, అది కేవలం మన డెడికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి నేర్చుకోవాలి అంటే నేర్చుకోవడం కాకుండా కష్టపడి నేర్చుకోవడం అనేది ఎవ్వరూ చేయవద్దని చెప్తా. కష్టపడొద్దు, ఇష్టపడి నేర్చుకో. గ్యారంటీ దాంట్లో కష్టం కూడా మనకు కనపడదు. అవునా? ఇప్పుడు మీకు ఇవన్నీ ఇష్టం అనుకోండి, పొద్దునుంచి సాయంత్రం వరకు చేస్తున్న దాంట్లో కష్టం కనపడదు. అదే కష్టం బాగా చేయాలరా బాబు అనుకుంటే కష్టమే కనపడుతుంది కదా. కాబట్టి ఏ పనైనా ఇష్టపడి చేస్తే దాంట్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తాం. అలాంటి వాళ్ళకు కూడా ఎంత ఇష్టపడి చేస్తున్నా కూడాను మాకు ఉన్నతమైనటువంటి స్థానాలు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు ఉంటాయి. అవి చేసుకోవడం ద్వారా తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి, రాజకీయ భవిష్యత్తు, ఉన్నతమైనటువంటి స్థానం, తప్పనిసరిగా లీడర్షిప్, అధికారమైనటువంటి యోగం కలగడం అనేది తప్పనిసరిగా కలుగుతూ ఉంటాయి. చాలామంది కూడా విదేశీ ప్రయాణాలు చేయడానికి అన్నీ బాగుంటాయి. 13-14 సార్లు విఫలమైనటువంటి, ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళని కూడా నేను చూశాను చాలామంది. అలాంటి వాళ్ళందరికీ ఒక్కటే రాజశ్యామల అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుంది. పేరు విన్నారో లేదా మీరు? ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ అమ్మవారి హోమాలు బాగా జరుగుతూ ఉన్నాయి. రాజశ్యామల నవరాత్రులని, మాతంగి నవరాత్రులని, అలాగే ఎక్కువగా లీడర్స్ కూడా ఎక్కువగా ఈ అమ్మవారిని ఆరాధన చేయటం, హోమాలు చేయించడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంది. దీంట్లో రాజశ్యామల, రాజ అంటే ఏంటి? కింగ్. శ్యామలము అంటే పచ్చదనం. ఎప్పుడు కూడాను ప్రశాంతంగా, పచ్చగా, నిండుగా, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచేటువంటి శక్తి ఎవరు అంటే రాజశ్యామల. ఈ అమ్మవారి ఉపాసన అంటే అందరూ చేయడం కష్టం. లేదు, ఎక్కడ దేవాలయాల్లో హోమాలు చేస్తుంటారు, అది కూడా చేయలేము. కనీసం అమ్మవారి దర్శనం చేసుకోవడం లేదు. చేతనైంది చక్కగా అమ్మవారి మంత్రం, చిన్న మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని చదువుకుంటూ నిత్య నామస్మరణ చేసుకుంటూ ఉంటే మాతంగి అనేటువంటి అమ్మవారు, ఈ రాజశ్యామల అనేటువంటి అమ్మవారే మాతంగి. ఈ అమ్మవారిలో ఎంత సకల ధన జన వశీకరణ ఉంటుంది అంటే, ఒక మాట చెప్పాలి అంటే, సెవెంత్ సెన్స్ అని ఒక సినిమా చూసారా? దాంట్లో డోంగ్లీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందా, కళ్ళతో ఇట్లా హిప్నాటిజ్ చేస్తుంది, అదే రాజశ్యామల. బోధిధర్మ అనేటువంటి ఒక క్యారెక్టర్ గురించి సినిమా మొత్తం ఉంటుంది మనకి. అవునా? అంటే మన హిందూ దేశంలో, మన భారతదేశంలో పుట్టినటువంటి విద్యను వాళ్ళు సాధన చేశారు ఎక్కువగా. తద్వారా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక మనిషిని హిప్నాటిజ్ చేయొచ్చు, కమాండ్ చేయొచ్చు. వాడు ఇట్లా అంటాడు, జస్ట్ అంతే, తీసుకెళ్ళి వాడు గుద్దేసుకొని చచ్చిపోతూ ఉంటాడు. అది చెడుకు వాడతారు వాళ్ళు, కానీ మంచికి వాడాలన్నా కూడాను రాజశ్యామల మాతంగి అనేటువంటి అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, లేదు, కాదు, రాదు అనేటువంటి శబ్దం లేకుండా చేస్తుంది అమ్మవారు. ఏది అడిగినా ఇవ్వాల్సింది ఎదురువాడు. అలా అన్నప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగం వస్తుందా రాదా?
వస్తుంది. ఉన్నత స్థానం వస్తుందా రాదా? ఉమ్, కాబట్టి రాజశ్యామల అమ్మవారి ఉపాసన చేయండి. అమ్మవారి మంత్రం కూడా కాబట్టి స్క్రీన్ మీద కూడా వేయండి. ఇది ఉమ్, ఓం హ్రీం ఐం శ్రీం రాజశ్యామలాయై నమో నమః. ఓం హ్రీం ఐం శ్రీం రాజశ్యామలాయై నమో నమః. ఈ మంత్రాన్ని రాత్రి సమయంలో 7:30 గంటల తర్వాత ఎక్కువగా ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి అనుకున్నటువంటి సకల కార్య సిద్ధి పొందుతారు. ఉన్నత ఉద్యోగం, విదేశీ యానం, ఉన్నత స్థానం తప్పనిసరిగా కలుగుతాయి. ఈ మంత్రంతో పాటుగా తప్పనిసరిగా ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని కూడా జపం చేయాలి తప్పనిసరిగా. చేయకపోతే ఇప్పుడు మంట ఉంది, మంటని పెట్టడం తెలుసు, దాన్ని ఎలా చల్లార్చాలో కూడా తెలిసి ఉండాలి కదా. అవును. కాబట్టి ఆమెని ప్రసన్నం చేసుకోవాలంటే శివుణ్ణి పూజ చేయాలి ముందు. కాబట్టి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు, ఇప్పుడు చెప్పిన రాజశ్యామల మంత్రాన్ని 108 సార్లు ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో తప్పనిసరిగా భవిష్యత్తులో ఇంకా 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 ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తారు. విదేశీ ప్రయాణాలు కూడా చాలా సులభంగా చేయడానికి అవకాశం దొరుకుతుంది. గురుగారు, మాకున్న సందేహాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.